ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. అమిత్ షా నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీ తదుపరి సీఎం పర్వేష్ వర్మ అంటూ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు రాజీనామా పత్రం అందజేశారు సీఎం అతిషి. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మరి సీఎం బరిలో పర్వేష్ పేరు వినిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్ననే జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లతో అఖండ విజయాన్ని సాధించింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మకే ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఉన్నాయని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో దీనిపైన మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి కిందటే పర్వేష్ వర్మ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కలిశారు. అలాగే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన కలుసుకున్నారు. సో వరుసగా ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో క్లియర్ గా ఇదంతా గమనిస్తే ఖచ్చితంగా పర్వేష్ వర్మకే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల అంచనా. నిజానికి ఆయన తండ్రి సాహెబ్ సింగ్ వర్మ చివరిసారిగా ఢిల్లీ బీజేపీ తరఫున సీఎం గా ఉన్నటువంటి పరిస్థితి. తిరిగి ఆయన తనయుడికే ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఢిల్లీ ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి అతిషి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. దానికి ఆయన ఆమోదం తెలిపారు. అలాగే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీని కూడా రద్దు చేస్తూ ఒక ఉత్తర్వును కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వెలువరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా లాంఛనంగా జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా చకచక పూర్తవుతోంది. అయితే రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. దాదాపు 4-5 రోజుల పాటు ఆయన విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి ఢిల్లీ వచ్చిన తర్వాతనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో బహుశా వచ్చే వారంలోనే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.